కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు గౌరవనీయులు పార్టీ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ కోరుట్ల నుంచి జగిత్యాల మట్టుకు పాదయాత్ర చేయడం జరుగుతూ ఉన్నది. ఒక యువకుడైనటువంటి నాయకుడు రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటలు తుంగలో దొక్కి రైతులందరినీ కూడా నట్టేటా ముంచినందుకు మరి వాళ్ళ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసేందుకు రైతులకు వారిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనే ఏకైక డిమాండ్తో ఇవాళ డాక్టర్ సంజయ్ గారు పాదయాత్ర మొదలుపెట్టడం చాలా గొప్ప విషయం. రైతుల పట్ల ప్రజల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని ఇవాళ డాక్టర్ సంజయ్ గారు ఈ పాదయాత్ర ద్వారా నిరూపణ చేసుకుంటా ఉన్నాడు. ఆనాడు ఓట్ల కోసం అధికారం కోసం రైతులకు ఎన్నో మాయమాటలు చెప్పినాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు డిసెంబర్ 9 నాడు నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎవరన్నా బాకీలు కట్టుంటే మళ్ళా పోయి తెచ్చుకొని నేను రాగానే డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9, 2023 నాడు ఇస్తా అన్నది ఇవాళ 2024 డిసెంబర్ కూడా దగ్గరికి వస్తూ ఉన్నది. సంవత్సరం అయిపోతున్నది. అయినా అరకొర మందికే రుణమాఫీ చేసిండు, చారాన మందికి వేసిండు, బారాన మందికి ఎగ్గొట్టిండు. ఇవాళ ఇంకో మాట కూడా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు ఆగిపోతుంది అని కేసీఆర్ అంటున్నాడు. నాకేమన్నా తెలివి లేదా, నాకేమన్నా మెంటలెక్కిందా, నేనెందుకు రైతు బంధు ఆపుతా అన్న మాట మాట్లాడిండు. ఇవాళ ఈ సీజన్కు రైతు బంధు లేదు అని చెప్పి రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు మరి తెలివి ఎవరికి లేదు, మెంటల్ ఎవరికి ఎక్కింది, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అట్లనే వడ్లకు 500 బోనస్ ఇస్తా అని చెప్పిండు. మళ్ళీ మొన్న సన్న వడ్లకే ఇస్తా అని మాట మారుస్తూ ఉన్నాడు. ఎందుకు సన్న వడ్లకే ఇస్తా అంటున్నాడు? మార్కెట్లో సన్న వడ్లకు మంచి రేటు ఉన్నది కాబట్టి, రైతులంతా ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకుంటారు కాబట్టి, కొనుగోలు కేంద్రాలకు ఎవరు సన్న వడ్లను ఇయ్యరు కాబట్టి మరి వాళ్ళ సన్న వడ్లకు అని చెప్పి డ్రామా కడతా ఉన్నాడు. ఆయన అన్నది వడ్ల మొత్తానికి 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిండు. కొనుగోలు కేంద్రాలు కావాలని లేట్ చేసిండు. ప్రైవేట్ వ్యాపారులకు రైతులు అమ్ముకోవాలి, ఇవాళ కొనుగోలు కేంద్రాల వడ్లు తక్కువస్తే నేను బోనస్ ఇవ్వబడది అని ఇవాళ నాటకం ఆడిండు. ఆడపోయి మహారాష్ట్రలోనేమో నేను మొత్తం వడ్లకు బోనస్ ఇస్తున్నా అని చెప్పి మళ్ళా నిండాబద్ధం మాట్లాడిండు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక్క రైతు కన్నా 500 రూపాయలు బోనస్ ఇచ్చిండా? ఇవాళ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. సంజయ్ పాదయాత్ర ఇవాళ సాయంత్రం ముగుస్తున్నది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ముఖ్యమంత్రిని, సాయంత్రం లోపు తెలంగాణ రైతాంగానికి ఎంతమందికి నువ్వు 500 బోనస్ ఇచ్చినావో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సంజయ్ పాదయాత్ర ముగింపు మాటలు, అన్ని లఫంగా మాటలు, బట్టెబాజి మాటలు, మొత్తం అబద్ధం మాటలు, సిగ్గు లేకుండా ఎన్నిసార్లు అడిగినా కానీ ఆ నోరు నుంచి కంపు మాటలే. మూసీ నదిలో ఎంతైతే కంపు ఉన్నదో అంతకు 2 ఇంతల కంపు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి వెళ్తూ ఉన్నది. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంజయ్ గారు, నేను ఇవాళ ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నాం. ఏమైంది రుణమాఫీ అని అడుగుతూ ఉన్నాం, ఏమైంది నీ రైతు బంధు అని అడుగుతూ ఉన్నాం, ఏమైంది నీ 500 బోనస్ అని అడుగుతూ ఉన్నాం. అడిగితే బౌ బౌ అంటున్నాడు. బౌ బౌ అని ఎవరంటారు? బౌ బౌ అని బౌ బౌ అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, నీ నోట్లకెళ్ళి వచ్చే ప్రతి మాట ఒక అబద్ధం మాట, ఒక లఫంగా మాట. ఆ బౌబౌ మాటలే నీకు. మనిషికి మాటలు వచ్చాయి, మనిషికి మాటలు మాట్లాడవు నువ్వు. ఏ మాటలు మాట్లాడతావు? ఆ బౌబౌ మాటలు మాట్లాడుతూ ఉన్నావు. మనిషి మాట్లాడే మాట ఒక్కటి కూడా లేదు నీ నాట్లకెళ్ళి. నిన్న ముంచినావు ఇవాళ రైతుల్ని, గోసపడతా ఉన్నారు ఇవాళ రైతులు. అయ్యో నమ్మి
నమ్మితిమే, 2 లక్షల ఆశపడితిమే, 500 బోనస్ ఆశపడితిమే, 15,000 రైతు భరోసా ఆశపడితిమే, బంగారం లాంటి కేసీఆర్ని పోగొట్టుకుంటుమే. టంచన్గా ఇస్తూ ఉండే కేసీఆర్ కరోనా లాంటి టైంలో కూడా రైతు బంధు ఆపలేదు కేసీఆర్, టంచన్గా పంపించాయండి. ప్రతి 7 సీజన్లు ఇచ్చిండి. ఇప్పటికీ 72,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు బంధు రూపంలో ఇవాళ రైతులకు ఇచ్చినాడు కేసీఆర్. కానీ ఈయన ఒక్క 7,000 కోట్లు ఇవ్వడానికి శాతనైతే లేదు. ఇవాళ ఎగ్గొట్టిండు, రైతు బంధు ఎగ్గొట్టిండు. మళ్ళీ నెక్స్ట్ సీజన్కు రైతు భరోసా ఇస్తా అంటున్నాడు. మరి దానికి ఏం మతలబు పెడతాడో? ఈ 500 బోనస్ తిరిగా దొడ్లని సన్నాలని అటు ఇటు పెట్టి కిరికిరి పెట్టి ఇవాళ రైతులను మోసం చేసే పని చేస్తూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయటానికి, రేవంత్ రెడ్డిని నిలదీయటానికి, రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ సాధించడానికి, 500 బోనస్ సాధించడానికి, 15,000 రైతు భరోసా సాధించడానికి యువ నాయకుడు సంజయ్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నాడు రైతుల కోసం. నేను సంజయ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మీ బాట రాష్ట్రం మొత్తం కూడా పడుతుంది, రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్రలు జరుగుతాయి. ఈ రేవంత్ రెడ్డిని బౌబౌ అనే ఈ రేవంత్ రెడ్డిని డెఫినెట్గా ప్రజలు రైతాంగం నిలదీస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి సంజయ్ గారికి మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కుక్కతో పోలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుక్క పాలిస్తుందట. నేను ఆయనను మీరు అన్న మాటతో పోల్చలేదు, బౌబౌ అంటున్నాడు మాత్రం అంటున్నా. నేను ఆ బౌబౌ ఎవరంటారో ప్రజలు సమాధానం చెప్తున్నారు. మరి వాళ్ళ ఆయన మాట్లాడి అట్లే మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారిని కుక్క దావ చేస్తున్నాడు అని ఆ బౌబౌ మాటలే కదా అవి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తిని కుక్క సాగు చేస్తాడు అన్న మాట బౌబౌలు తప్ప వేరేవాళ్ళు మాట్లాడరు అని చెప్పి మీరు కూడా అర్థం చేసుకోవాలి. నిన్న జరిగిన జువర్ నరసింహరావు ప్రెస్ మీట్లో కల్వకుంట్ల సంజయ్ ఫ్యామిలీకి ప్లస్ కేటీఆర్ కి సైకాలజీకి ఒక ప్రాబ్లం ఉంది, డాక్టర్లు మంచి డాక్టర్స్ చూసుకోవాలని వ్యంగ్యంగా విమర్శించారు. ఇవాళ డాక్టర్కు చూపించుకోవాల్సిన వ్యక్తి రేవంత్ రెడ్డి. సైకాలజీ ఎవరికి తప్పిందో ఇవాళ తెలంగాణ ప్రజలంతా గుర్తించిర్రు. హైదరాబాద్లో మూసి ఒడ్డుకు పోతే ఎవరిని ఏమంటున్నారు, ఆ ఆడవాళ్ళు ఎట్లా తిడుతున్నారు, ఎవరిని తిడుతున్నారు, ఎవరికి మెంటల్ తప్పింది, ఎవరికి సైకాలజీ డాక్టర్ చూపించుకోవాలనో ఇవాళ మూసి పక్కన ఉన్న ఆడవాళ్ళు చెప్తున్నారు. అట్లనే ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం చెప్తా ఉన్నది. నమ్మిచ్చి అడ్డగోలుగా మోసం చేసి నేను ఇయ్యను అని, రైతు బంధు ఇయ్యను అని చెప్పి ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరు సైకాలజీ డాక్టర్ చూపించుకోవాలి. పాపం నరసింహరావు గారు ఏదో అలా ముఖ్యమంత్రిని పోవడానికి మాట్లాడుతున్నాడచ్చు, కానీ డెఫినెట్గా ఈ రాష్ట్రంలో సైకాలజీ డాక్టర్ను చూపించుకోవాల్సిన పరిస్థితి, ఆ అవసరం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే ఉన్నది. ఈ రోజు పాల్గొన్న ఈ పాదయాత్రలో అసలు రైతులే కాదు, ఎక్కడి నుంచో తెప్పించుకుంటున్నారు. ఈ విషయాన్ని కూడా అదే విద్యాసాగర్ రావు గారికి, సంజయ్ గారికి రైతులను ఎక్కడి నుంచో తెప్పించుకునే అవసరం లేదు. మొన్న అక్కడ మూసీకి, నల్గొండలో మూసీ పాదయాత్ర అని పెట్టినాడు రేవంత్ రెడ్డి. మరి అక్కడ ఎవరు రైతులు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, మొత్తం చౌటుప్పలు, మూసీతో సంబంధం లేని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్నాడు. అక్కడ ఆ మూసీకి సంబంధించిన ఒక్క రైతు కూడా లేడని చెప్పి పేపర్లు చెప్పినాయి, టీవీలు చెప్పినాయి. ఇక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు రైతులే. దయచేసి మీరే టీవీలు చూపించాలి. జై జవాన్, జై జవాన్. చాలు. అడిగిన విలేకరుకు తెలుసు, వీళ్ళు పొట్ల ప్రాంతం వల్ల లేకుంటే పక్క ఊళ్ళకి వచ్చిన విలేకరు కూడా తెలుసు. ఆయన జవాబు రాస్తాడు. పొట్ల ప్రాంతం విలేకరే కదా ఆయన. నరసింహరావు గారికి సూచన, ఇటువంటి మాటలన్నీ కూడా బంద్ చేసి ఆయన 2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. 500 బోనస్ ఇవ్వడానికి నరసింహరావు గారు ముఖ్యమంత్రిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. 15,000 రైతు భరోసా ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించే ప్రయత్నం నరసింహరావుని చెయ్యాలా అని చెప్పి నేను నరసింహరావు గారికి సూచిస్తున్నా. మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే, రైతులలో చులకన కూడా తప్పిస్తే ఇంకేమీ మీకు రాదు నరసింహరావు గారు. చాలు.